వెల్కమ్ టు సునీతాస్ కిచెన్. ఈరోజు పచ్చి పులుసు చేద్దాం. మిరపకాయలు కాల్చుకోవాలి. ఇలా చింతపండు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ కాల్చుకొని అలా దంచుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని పచ్చపచ్చ దంచుకోవాలి. దంచుకున్న పేస్టు మంచిగా దంచుకోవాలి. చిల్లుతుంది. ఉల్లిగడ్డ కూడా కొంచెం వేసుకొని దంచుకోవాలి. ఇట్లా దంచుకున్న తర్వాత లేదా కొత్తిమీర, చింతపండు రసం వేసి ఇట్లా కొంచెం మంచిగా పులుసు తీయాలి. తీసి మీకు సరిపడా కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని తగినంత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పేస్టు చారులో వేసుకొని ఇలా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మీకు పులుపు సరిపోయిందా, సాల్ట్ సరిపోయిందా చూసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లనే కోసు లేకుండా ఇట్లనే తినేయచ్చు. ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇట్లా పచ్చిది, బాగుంటుంది. మీ ఇష్టం, తాలింపు కావాలంటే వేసుకోండి, లేదంటే ఇట్లా పోసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే తాలింపు పెట్టుకుంటున్నా. పెట్టుకొని ఒకటి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని జీలకర్ర, ఒకటి మిరపకాయ, పచ్చిమిర్చి ఇట్లా వేసుకుంటే అన్నంలో తినేటప్పుడు బాగుంటుంది, కొరుక్కొని తినచ్చు. కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చి పులుసు ఉంది కదా, అందులో పోసుకోవాలి. అంతే, కాచిన పచ్చి పులుసు రెడీ. చాలా బాగుంటుంది. చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సరే, బాయ్.